మరికొద్ది సేపట్లోనే కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే కౌంటింగ్ సెంటర్స్ కు సిబ్బందితో పాటు ఏజెంట్స్ అందరూ కూడా చేరుకుంటూ ఉన్నారు. పూర్తిగా క్షుణ్ణంగా వాళ్ళని చెక్ చేసిన తర్వాతే లోపలికి అలౌ చేస్తున్నారు. సో ఆ ప్రక్రియ మొత్తం నడుస్తోంది. మరికొద్ది సేపట్లోనే కౌంటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఒక్కొక్క ప్లేస్ నుండి మనం అప్డేట్స్ తెలుసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు కర్నూలు వెళ్దాం. కర్నూలులో నాగిరెడ్డి సిద్ధంగా ఉన్నారు. నాగ్, అక్కడ ఏంటి సిచ్యువేషన్? ఆ నరాలు తెగే ఉత్కంఠ ఇక్కడ నెలకొంది. ఎందుకంటే కొన్ని నెలల పాటు శ్రమించిన కష్టానికి మరి కాసేపట్లోనే ఫలితం రానుంది. దీంతో ఉత్కంఠ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి 14 అసెంబ్లీ 2 పార్లమెంటు స్థానాలకు మరి కాసేపట్లోనే కౌంటింగ్ ప్రారంభం కానుంది. నంద్యాల జిల్లాకు సంబంధించి 6 అసెంబ్లీ స్థానాలకు శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ జరగబోతోంది. మిగిలిన 8 అసెంబ్లీ స్థానాలకు కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీలో మరి కాసేపట్లోనే కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్, 8:30కు ఈవీఎంల కౌంటింగ్ స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే ఏజెంట్లు అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఈ 2 పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మొదట ఇప్పటికే మాక్ కౌంటింగ్ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా పాస్ లేకుండా అనుమతి లేని వ్యక్తులు ఎవరిని కూడా దరిదాపుల్లోకి కూడా అనుమతించే ప్రయత్నం అయితే పోలీసులు చేయడం లేదు. చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తున్నారు. ఎప్పుడు ఏం జరిగినా కూడా సీరియస్గా తీసుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. ముఖ్యంగా అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. పోటీ చేస్తున్న ముఖ్యమైన వారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ చెందిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి లాంటి ప్రముఖులు కూడా జిల్లాలో పోటీ చేస్తున్నారు. మొత్తం 14 అసెంబ్లీ 2 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన కౌంటింగ్ మరి కాసేపట్లోనే ప్రారంభం కానుంది. అటు రాయలసీమ యూనివర్సిటీ, అటు శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజీల చుట్టూ కూడా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి.